తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ఆ రూపకల్పనని వేగవంతం చేస్తూ ఉన్నారు. తాజాగానే దీని గురించి ఒక సమావేశాన్ని నిర్వహించారు. అయితే దీని గురించి ఈ చట్టాన్ని తీసుకొచ్చే ముందు వివిధ న్యాయవేత్తలతో కావచ్చు, అలాగే విద్యార్థుల నుంచి కావచ్చు, అలాగే మొత్తంగా సమాజంలో ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, చదువుకున్న విద్యావేత్తలు కావచ్చు, అందరి నుంచి కూడా అభిప్రాయాలు, సూచనలు సేకరించి తర్వాత ఆ చట్టంలో రూపొందించేలా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం రోహిత్ వేముల చట్టానికి ఆమోదం తెలిపింది. దాని ముసాయిదాన్ని కూడా విడుదల చేసింది. అయితే ఇప్పటికీ తెలంగాణలో ఆ ఘటన జరిగినప్పటికీ రోహిత్ వేముల ఎప్పుడైతే 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడో 10 ఏళ్ల క్రితం, అంటే జనవరి 17, 2016లో జరిగింది. ఇప్పటికీ దాదాపుగా 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ తెలంగాణలో రోహిత్ వేముల చట్టం ఇంకా రాకపోవడం గురించి తీవ్రంగా విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ చట్టం గురించి మాట్లాడే ముందు అసలు రోహిత్ వేముల ఎవరు, ఎలా చనిపోయారు, అసలు తను చనిపోయిన ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అనేటువంటి కీలక పరిణామాలు కూడా చూద్దాం. రోహిత్ వేముల ఒక దళితుడు. జనవరి 17, 2016 తారీఖున అతను సూసైడ్ చేసుకున్నాడు. HCU స్టూడెంట్. అతను చనిపోవడానికి ముందు కొన్ని స్టూడెంట్ యాక్టివిటీస్లో వాటితో పార్టిసిపేట్ చేశాడు, వివిధ ఆందోళనలో పాల్గొన్నాడు. ఆ క్రమంలో అతనికి స్కాలర్షిప్ని కూడా ప్రభుత్వం ఆపేసింది. అలాగే ఎన్నో వేధింపులు కూడా గురయ్యాడు. అందుకే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి విషయమైంది. ఈ విషయం కేవలం తెలంగాణ రాష్ట్రంతో ఆగిపోలేదు. కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీ, ఇంకో పక్కన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా HCU స్టూడెంట్స్కి వచ్చి మద్దతు ప్రకటించారు. ఇదంతా జరిగిన ఆ క్రమంలోనే రోహిత్ వేముల చట్టం రావాలి, దళితుల మీద జరుగుతున్నటువంటి ఏవైతే దారుణాలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక ముగింపు పలకాలంటే ఒక న్యాయ వ్యవస్థలో ఒక గట్టి చట్టం ఉండాలి అని చెప్పేటువంటి డిమాండ్స్ అప్పటి నుంచే వినిపిస్తూ ఉన్నాయి. ఇది 2016లో జరిగినటువంటి ఘటన. ఇప్పుడు 2026. ఈ 2016 నుంచి ఈ 2026 వరకు రోహిత్ వేముల మరణం విషయంలో ఏమేం విషయాలు జరిగాయని కనుక మనం గమనిస్తే, రోహిత్ వేముల చనిపోయిన తర్వాత బీజేపీని అలాగే ABVP వంటి సంఘాలని, విద్యార్థి సంఘాలను కూడా ఆరోపించడం అయితే జరిగిందంటే వీళ్ళే కారణం, వీళ్ళు కాస్త హెరాస్ చేశారు అని. సో బీజేపీ అయితే రోహిత్ వేముల అనే అతను దళితుడే కాదు అని చెప్పేసి ఆరోపించింది. ABVP సంఘాలు కూడా అతని మరణానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అతను వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి సమర్థించుకున్నారు. తర్వాత నిందితులపై ఎటువంటి సాక్ష్యాలు లేవని చెప్పి 2024 మేలో హైకోర్టుకి తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదిక కూడా ఇచ్చింది. తర్వాత రోహిత్ మరణం గురించి, కులం గురించి 60 పేజీల నివేదికను కూడా, అందులో కూడా అతను SC కాదని కూడా స్పష్టం చేస్తూ పోలీసులు ఒక నివేదికను కూడా తయారు చేశారు. దీని గురించి మళ్ళీ చాలా ఆందోళన జరిగాయి. అంటే ఏదైతే వీళ్ళు పోలీసులు రిపోర్ట్ ఇచ్చారో, నిందితులు కారని చెప్పేసి ఇది జరిగిందో, వాళ్ళు నివేదికలు ఇచ్చారు, వీటి మీద మళ్ళీ ఆందోళన తలెత్తడంతో మళ్ళీ పునర్విచారణ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఒక ప్రకటన కూడా ఇచ్చింది, ఒక ప్రామిస్ లాంటిదే చేసింది, రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోహిత్ వేముల తల్లి, అలాగే విద్యార్థి సంఘాలు, HCU స్టూడెంట్స్ చాలామంది ఆ చట్టాన్ని తీసుకురావాలని కూడా కోరారు. అయితే కర్ణాటకలో కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ ఘటన జరిగినటువంటి తెలంగాణలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే, ఏ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన చట్టం విషయంలో మాత్రం వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇంకో పక్కన కర్ణాటకలో రావడం, ఇక్కడ రాకపోవడంపై. అందుకనే ఇప్పుడు భట్టి విక్రమార్క ఈ చట్టాన్ని కొంత వేగవంతం చేసేటువంటి ప్రక్రియను అయితే చేపట్టారు. అయితే రోహిత్ వేముల చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా దీని మీద ప్రతిఘటనలు వచ్చింది, నిరసనలు వచ్చాయి. అంతటితో దళితుల ఆత్మహత్యలు ఆగిపోయాయంటే ఆగిపోలేదు. ఆ జరిగిన ఘటనలు కూడా మనం చూస్తే, అదే HCUలో 2016లో సెంథిల్ కుమార్ అనే దళిత విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2019లో ముంబైలో పాయల్ తడ్వి అనేటువంటి ఆదివాసీ వైద్య విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇంకోవైపు 2023లో IIT బాంబేలో దర్శన్ సోలంకి అనే విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇలా చాలా ఇన్సిడెంట్స్ బయట పడుతూనే ఉన్నాయి. అయితే మరి చట్టం కనుక అమల్లోకి వస్తే దళితులకు కానీ, దళిత విద్యార్థులకు కానీ జరిగేటువంటి మేలేంటంటే, విద్యా సంస్థల్లో ఎక్కడైనా సరే కులం పేరు కానీ, ఆర్థిక పేరు మీద కానీ ఇంకేదైనటువంటి వివక్షను చూపిస్తే ఈ చట్టం వాళ్ళని శిక్షించేటువంటి నేపథ్యం అయితే ఈ చట్టంలో ఉంది. దీనిలో వీళ్ళకి గ్రీవెన్స్ అడ్రస్ సెల్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఎవరైనా సమస్యలు ఉంటే అక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యమైన విషయాలు, వాళ్ళ అడ్మిషన్స్ నిరాకరణ కావచ్చు, వాళ్ళకి స్కాలర్షిప్ విషయంలో ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళ కులం పేరుతో దూషించడం కావచ్చు, లేకపోతే ఆర్థికంగా
ఆర్థికమైనటువంటి వ్యాఖ్యలు అటువంటివి చేయడం కావచ్చు, ఏ రకమైనటువంటి వివక్ష గురైనా సరే అది చట్టం కిందకు వస్తుంది. ఈ చట్టాన్ని ఎవరైతే నిందితులు ఉంటారో, ఎవరైతే ఆ నేరాన్ని చేస్తారో వాళ్ళకి జైలు శిక్ష, అలాగే నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. రోహిత్ వేముల చట్టం ద్వారా ఒకవేళ ఎవరైనా ఇటువంటి దానికి పాల్పడితే వాళ్ళు సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో చదువుకుంటున్న విద్యార్థులకి జైలు శిక్ష కానీ ఇటువంటివి కానీ పడితే వాళ్ళ కెరీర్కి కొంత బ్లాక్ మార్క్ కాబట్టి ఇటువంటివి చేయరు. ముఖ్యంగా చట్టం ఇన్వాల్వ్ అయితే కొంత దళితుల పట్ల ప్రవర్తించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటారు అనేటువంటి నేపథ్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. అయితే ఈ చట్టం ఇంకా రాకపోవడం, ఆల్మోస్ట్ 2.5 ఏళ్ళు అయిపోయింది. ఒక చట్టం రావాలి అనుకుంటే, ప్రభుత్వం అనుకుంటే ఎంతో కొంత ఫాస్ట్ అప్ చేయొచ్చు. ఈ 2.5 అయిన తర్వాత ఇప్పుడు కమిటీ వేసి, ఇప్పుడు ఒపీనియన్స్ తీసుకొని మళ్ళీ అది చట్టం రూపం దాల్చాలంటే ఇప్పుడు కాంగ్రెస్ టర్మ్ టెన్యూర్ అయ్యేలోపు, అంటే ఇంకో 2.5 ఏళ్లలోపు అవుతుందా లేదా? ఇంకొక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద యువతలో విపరీతమైనటువంటి నిరసన పెరిగిపోతూ ఉంది. అది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు, విపరీతంగా నిరసనలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇంకోవైపు దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా నిరసన వస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద మైనస్ అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఇంకా వేగవంతం చేస్తుందా, లేకపోతే ఇలాగే 2.5 ఏళ్ళు నత్తనడకన సాగిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.